హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడికి కోట్ల కొద్ది కృతజ్ఞతలు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. మీ దినాన్ని మళ్ళీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మరి మీ మధ్యలోకి మమ్మల్ని నడిపించిన దేవాతి దేవుడికి కోట్ల కొద్ది కృతజ్ఞతలు. దైవజనులు దేవుడి బాలయ్య గారికి నా వందనాలు. మరి ఈ యొక్క సంఘ పాశ్రమ గారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక 10 నిమిషాలు నేను ఎలా రక్షించబడ్డానో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ స్టేజీ మీద నిలబడి ఈ మౌత్ పట్టుకోవడం కూడా నాకు రాదు. ఎంత భయమో మాట. నా సంఘంలో నేను పాట పాడాలన్నా సాక్ష్యం చెప్పాలన్నా కూడా ఇలాగ బైక్ పట్టుకోగానే కాళ్ళలోంచి వణుకొచ్చేసేది నాకు. అంత భయం నాకు. అలాంటి నన్ను దేవుడు మీ మధ్యలో నిలబెట్టి మరి ఆయన మాట్లాడిస్తున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నానండి. మరి నా పేరు జ్యోతి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. మాది రాజుల కుటుంబం అండి. మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను. మా అమ్మగారికి నాన్నగారికి మేము ఇద్దరు అన్నమాట. మా అక్క నేను ఇద్దరు పిల్లలు. అయితే చూడండి, నిన్న చెప్పాను కదా మీకు రూతు గ్రంథంలో ఎలాగైతే నయోమి ఫ్యామిలీ ఆ ఊరిని బెత్లెహేముని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళారో అలాగ మా అమ్మ నాన్న కూడా కొన్ని విషయాలు అప్పులైపోయి మా సొంత ఊరిని విడిచిపెట్టి అక్కడ ఎక్కువ చేపల చెరువులు రేవుల చెరువులు ఇవి ఉంటాయన్నమాటండి. దాని మీదకి కాపురం వెళ్ళిపోయారు. మేమిద్దరం చిన్నపిల్లలు. మమ్మల్ని ఇద్దరిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక 15 ఎకరాల్లో దగ్గరగా చేపల చెరువులు రేవుల చెరువులు దాని మీద మా నాన్నగారు కాపలా ఉండేవారు. జీతానికి అప్పులు అయిపోవడం వల్ల కాపలా ఉంటుంటే అలా ఉంటుండగా ఈయనకి చాలా ఫ్రెండ్స్ మాట. మా నాన్నగారికి స్నేహితులు ఎక్కువ ఏంటంటే పరువు అంటే పట్టుదల కలిగిన కుటుంబం. పరువు తక్కువ కులవాళ్ళతో మాట్లాడినా కూడా ఒప్పుకునేవారు కాదు. అసలు ఎవరి వైపు చూడడం కానీ మాట్లాడడం కానీ మాకు తెలియదు. మా అమ్మగారు అయితే ఇంట్లోంచి బయటికే రారు. అసలు ఎవరు వచ్చినా ఇంటికి 3, 4, 10 మంది వచ్చినా వంట చేసి పెట్టడం తప్ప ఆవిడ బయటకు వచ్చేవారు కాదండి. అలాగున్న స్థితిలో నన్ను దగ్గరగా 7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా స్కూల్లో జాయిన్ చేయలేదు. అయితే అక్కడ రోజు ఒక మాస్టర్ వెళ్తా చూసి మా అమ్మగారిని అడిగేవారు, పాపను స్కూల్లో జాయిన్ చేయండి అమ్మా, పెద్ద పాప ఇక్కడ లేదు కదా, చిన్న పాపనన్నా జాయిన్ చేయండి చదువుకుంటుంది అంటే మా వారు ఒప్పుకోరండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళనివ్వరు అసలు మమ్మల్ని. అంటే నేను మాట్లాడతానమ్మా అని చెప్పి ఆయన మా నాన్నగారితో 2-3 సార్లు మాట్లాడారండి. మాట్లాడితే సరే పంపిస్తానండి అన్న. ఆ స్కూల్కి పంపించేటప్పుడు కూడా 7 సంవత్సరాల వయసులో కూడా నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే ఎలా స్కూల్కి వెళ్తున్నావో అలాగే వచ్చేయాలి. ఎవరితో మాట్లాడకూడదమ్మా రోడ్డు మీద. మనకంటే తక్కువ కులం వాళ్ళు వెళ్తారు, అస్సలు వాళ్ళను పలకరించకూడదు, అది మనకు అవమానం అని చెప్పేవారు మాట. నాకు నేను మా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వినాలి కదా. అలాగే స్కూల్కి వెళ్ళి వచ్చేది. అన్న దగ్గర 5th క్లాస్ వరకు బోర్డర్ స్కూల్లో నేను చదవడం జరిగింది. తర్వాత మా నాన్నగారు ఇక్కడుంటా కూడా స్నేహితులతో తిరగడం, పేకాట్లు, కోడి పందాలు, అటు సైడ్ అంతా కూడా ఇవి ఎక్కువ పేకాట్లు, కోడి పందాలు, అలా ఉంటూ స్నేహితులతో ఇక్కడ చెరువు మీద ఉంటూ జీతానికి వచ్చిన డబ్బులంతా వ్యర్థం చేసేసి అలా చాలా అప్పులు చేసేసారండి. అప్పులు అయిపోయినాయి. అయితే అప్పులు అయిపోయినాయి. మా అమ్మగారేమో చూస్తే 2 ఆడపిల్లలు, అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాము, మనం ఇక్కడ ఉంటున్నాం, మీరు ఇలా ఉండకూడదని చెప్తే తరచూ వీళ్ళిద్దరికి గొడవలు అయ్యాయండి. చాలా అంత మాటలు గొడవలు అవ్వడం, మా అమ్మగారిని పట్టుకుని కొట్టేయడం ఇలా చేసేవారు మా నాన్నగారు. ఇంకా ఆవిడ పాపం ఏం చేయలేక అలా ఉండిపోయేవారు. ఆవిడకి తల్లి లేదు, తండ్రే ఉన్నారు. మా తాతయ్య ఎన్నిసార్లు వచ్చి చెప్పినా మా నాన్నగారు వినేవారు కాదు. అలా ఉంటుండగా కొద్ది రోజులకి చాలా అప్పులు అయిపోయినాయి. అయితే వచ్చిన జీతం సరిపోవట్లేదు. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఎక్కువ దుబాయ్ వెళ్తారన్నమాట. అందరూ కువైట్, దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదిద్దాం కదా అనుకుంటారు. అలాగ మా నాన్నగారు ఏం చేశారంటే మా అమ్మని అన్నారు, నీకు తెలిసిన చుట్టాలు చాలా మంది ఉన్నారు కదా, ఎవరన్నా దుబాయ్ పంపిస్తారేమో అడుగు, నేను వెళ్తాను అన్నారు. సరే ఈయన వెళ్తానంటున్నారు కదా, 2 ఆడపిల్లలు కదా, వాళ్ళిద్దరిని తీసుకొని నేను ఉంటాను, మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటాను అని చెప్పి మా అమ్మగారు ఏం చేశారంటే తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు 2 లక్షలు అప్పు అడిగి పాస్పోర్ట్ పెట్టి వీసా పెట్టి అన్నీ రెడీ చేసేసుకుని మా నాన్నగారికి, మీరు వెళ్ళండి, అయితే మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర రూమ్ ఉంది, నేను ఉంటాను, పిల్లలు పెట్టుకున్నాను, రేపు ప్రయాణం అండి. రాత్రికి రాత్రి మా నాన్నగారు సూట్ కేసు సర్దుకుని కాకినాడ వచ్చేసారు. ఇక్కడ మా అత్తమ్మ ఉన్నారన్నమాట, వాళ్ళ ఇంటికి వచ్చేసారండి. రేపే ప్రయాణం, వీసా పాస్పోర్ట్ అన్ని వేస్ట్ అయిపోతాయి, 2 లక్షలు వేస్ట్ అయిపోతాయి. అయితే ఇక్కడికి వచ్చేసారు. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. అప్పట్లో ఫోన్లు లేవు కండి,
ల్యాండ్ ఫోన్లు తప్ప, ఉత్తరాలు తప్ప ఫోన్లు లేవు. ఇంక ఈవిడ ఊర్లో అందరిని అడిగేసి వెతుక్కుని అన్నీ చేసేసారు. ఈ పాస్పోర్ట్ వీసా టైం అయిపోయింది, 10 days పైన అయిపోయింది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాలేదు ఈవిడికి. అయితే ఆ ఏజెంట్ అన్నారు, అమ్మ కొన్ని డబ్బులు కడితే టైం పొడిగిస్తాం అని చెప్తే, అప్పుడు మళ్ళీ కనుక్కుంటే ఈయన కాకినాడలో ఉన్నారు. కాకినాడ వచ్చారండి. మా అమ్మగారు వచ్చి అడిగితే, నేను రాను, నేను వెళ్ళను, నువ్వు కట్టుకో అప్పులు, లేకపోతే మాని, నువ్వు నీ పిల్లలు ఉంటే ఉండండి, సత్య చావండి అన్నారండి. ఇంక మా అమ్మగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కకి 12 సంవత్సరాలు, నాకు 10 సంవత్సరాల వయసు, 10-11 సంవత్సరాల వయసు. ఏం చేయాలి? మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి తన తమ్ముడి ఇంట్లో పెట్టేసి, మా అమ్మగారు ఆ పాస్పోర్ట్ వీసా ఆవిడ పేరు మీద చేయించుకుని, ఆవిడ మాకు మామూలుగా వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారండి. ఆవిడ వెళ్ళిపోతే చూడండి మా కష్టాలు, మా మేనత్తతో మేము పడ్డ బాధలు ఇంత అంతా కాదు. అంత పని చేయించుకుని మా చేత మాకు సరిగ్గా తిండి పెట్టేవారు కాదు, సరిగ్గా చూసేవారు కాదు. మా అక్క నేను చాలా దుఃఖపడేవాళ్ళం. అమ్మ వెళ్ళింది కదా, వీళ్ళకి డబ్బులు పంపిస్తుంది కదా, అయినా సరే ఎందుకు వీళ్ళు మనల్ని ఇలా బాధ పెడుతున్నారు అంటే, ఆవిడ కూడా మాకు చుట్టాలే, దగ్గర ఆవిడే. ఆవిడ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళ మాటలు వినేది మాట. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ అమ్మ దుబాయ్ వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్న వదిలేశాడు, మరి పిల్లలు పెద్ద అవుతారు, రేపు పొద్దున్న కార్యక్రమాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, వాళ్ళ అమ్మ తిరిగి రాలేదనుకో నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు, నీకు ఆడపిల్లే కదా అని చెప్పి ఆవిడికి లేనిపోని మాటలు ఎక్కించేవారండి. ఆ ఎక్కించడంలో ఆవిడ మాకు సరిగ్గా తిండి పెట్టేది కాదు. మా తాతయ్య గారు ఉండేవారు. పాపం మా తాతయ్య గారే మమ్మల్ని చూసుకుని అలా ఉంటుండగా ఆయన కూడా జబ్బు చేసి ఆయన చనిపోయారండి. ఈ దుబాయ్ వెళ్ళిపోయిన మా అమ్మకి మాకు కనెక్షన్స్ లేవు. అయితే ఒక రాత్రి మేము ఇద్దరం ఆలోచించాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను పుట్టినప్పుడు నన్ను మా అమ్మగారు ప్రార్థనకి వెళ్ళివ్వరండి. ఆవిడ చర్చ్లోకి తీసుకెళ్ళి నా పేరు పెట్టారన్నమాట నాకు. అయితేలోకి మా అక్క అంది, మనము ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాం అంది. హైదరాబాద్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు తెలియదు కదా అన్నాను నేను. అయితే మా అక్క అంతకుముందు సెలవుల్లోని మాకు చుట్టాలు ఒకళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది అన్నమాట అండి. అప్పుడు వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే, అంత బాధపడుతున్నారా అమ్మ, వచ్చేయండి అన్నారు. వచ్చేయండి అన్నారు కదా అని చెప్పి కట్టుబట్టలు అండి, మళ్ళీ బ్యాగులు పట్టుకెళ్తే మమ్మల్ని ఎక్కడ చూసేస్తారు, ఆపేస్తారని చెప్పి రాత్రి 8ంటికి బట్టలు ఏమీ పెట్టుకెళ్లకుండా కట్టుబట్టలతో ఇద్దరం డబ్బులు తీసుకొని పాలకొల్లు రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేసామండి. ఎంత ధైర్యంగా ఎక్కామో, ఎలా ఎక్కామో మాకు తెలియదు. ట్రైన్ ఎక్కేసాం, సీట్లో కూర్చున్నాం. టీసీ వచ్చాడు, టికెట్ తీసుకోలేదమ్మా అంటే మా పరిస్థితి ఆయనకి చెప్తే, ఫోన్లే అమ్మ కూర్చోండి, మరి ఎక్కడికి వెళ్తారంటే చుట్టాలు ఉన్నారండి హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళిపోతామని చెప్పాం. వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. ఆయనకి ఫోన్ చేసామన్నమాట, చిన్న నవ్వుతారు. ఆయన ఏం ఫోన్ ఎత్తట్లేదు. మేమిద్దరం రైల్వే స్టేషన్లో ఇలా కూర్చొని ప్లాట్ఫారం మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిండి కానీ వాటర్ కానీ మాకు ఏమీ లేవు. అలా కూర్చొని అలా ఉండిపోయాము ఇద్దరం. ఉండిపోట్లకి ఫోను, వాళ్ళ ఫోన్ వీళ్ళ ఫోన్ అడిగి చేస్తా ఉంటే అప్పుడు ఫోన్ ఎత్తితే ఇలా వచ్చేసాం, మేము ఇక్కడ ఉన్నామన్నామండి. అంట్లోకి వచ్చారు, మమ్మల్ని తీసుకెళ్లారు. కొన్నాళ్ళు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మేము ఏం చేసామంటే, చిన్నపిల్లలమైనా ఏదో ఒక పని చేయాలి, హైదరాబాద్ అంటే ఏ పని చేసినా కూడా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, వీళ్ళకి కూడా మేము భారం అవ్వకూడదు. మా సొంతోళ్ళే మమ్మల్ని అలా చేశారు కదా అని చెప్పి మా అక్క ఒక చిన్న కంపెనీలో పనిచేసేది. తనకి నెలకి 1200 జీతం. నేను కోల్డ్ ఫారాలు ఉంటాయి కదండి, వాళ్ళు కోల్డ్ ఫారంలో పని చేసుకునేవారు మా పిన్ని చిన్నాను. వాళ్ళతో పాటు వెళ్ళి వెనకాల కోడిగుడ్లు అన్ని ట్రైన్లోకి తీయడం అలా చేస్తే నాకు రోజుకు 30 రూపాయలు ఇచ్చేవారు. నెల వస్తువులకు నాకు 900. అవి కూడా నేను వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. మా అక్కకు వచ్చిన జీతం, నా జీతం కూడా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అయితే మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు, ఒకరోజు ఇద్దరు భార్య భర్తలు బాగా గొడవ పడి కొట్టేసుకుంటున్నారు. కొట్టుకుంటుంటే, ఏంటి పిన్ని ఏమైందంటే, మీ చిన్నాన్న అప్పు చేసేసారమ్మా ఒకళ్ళ దగ్గర, డబ్బులు కట్టాలన్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, కష్టపడి పని చేసుకుంటున్నారు. మేము కష్టపడింది కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అయితే మా దగ్గర బంగారం ఉందండి. మా అమ్మ నాకు చెవిలీలు, మా అక్కకి చైను ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఆయన తెలివిగా అడిగాడు, అమ్మ చైను తాకట్టు పెట్టి నేను అప్పు కట్టేసుకుంటాను, మీరు మా దగ్గరే ఉంటారు కాబట్టి అమ్మ వచ్చేదాకా మీకు ఇడిపించి ఇచ్చేస్తాం అన్నారు కదా అని చెప్పేసి మా అక్క ఏం చేసిందంటే ఇచ్చేసింది. మా ఇద్దరికి చెవిలీలు ఉన్నాయి, గోల్డ్ చైను 2 తులాల దాకా ఉంటుంది అన్నమాట. ఫోన్లే మాకు ఆదుకున్నారు, అన్నం పెడుతున్నారు వీళ్ళని చెప్పి ఇచ్చేసింది. ఇచ్చేసాక ఏమైంది అనుకుంటున్నారు, ఒక రోజు కరెక్ట్గా ఒక రాత్రి మేము ఈ రూమ్ లో పడుకునేవాళ్ళం, వాళ్ళు అక్కడ అవతల రూమ్ లో పడుకునేవారు. మా రూమ్ కి బయట గడపెట్టేసి రాత్రే బట్టలు ఎన్ని సర్దుకొని సామానం సర్దుకొని వాళ్ళు వేరే ఎక్కడికో వెళ్ళిపోయారండి. చూడండి మా పరిస్థితి. ఇక్కడ బంధువుల దగ్గర నుంచి పడ్డాం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ బంధువుల దగ్గర కూడా మేము మోసపోయాం. అయితే అక్కడ పనిచేస్తున్నాం కదండి, ఆ ఓనర్ గారికి ఒక మేడ్చల్ అనే ఒక గ్రామంలో ఒక తోట ఉందన్నమాట, కూరగాయలన్నీ పండిస్తారు. ఆయన అన్నారు, అమ్మో 2 ఆడపిల్లలు,
ఆయనది కూడా ఆంధ్ర అనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఈ హైదరాబాద్ పట్టణంలో ఎలా బతుకుతారు వదిలేస్తే అని చెప్పి మా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు పలానా దగ్గర తోట ఉంది, మీకు అక్కడ రూమ్ ఇస్తాను, అక్కడ ఇంకా 3-4 ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళతో పాటు మీరు ఉండి అదంతా వాళ్ళు కూరగాయలన్నీ కోస్తూ ఉంటారు, మీరు చూసుకుంటూ ఉండండి, మీకు నెలకి జీతం ఇస్తాను, బియ్యం అవన్నీ కూడా నేనే వేయిస్తాను మీకు అని చెప్పారండి. సరే అని చెప్పి ఆయన మాట పెట్టుకుని ఆ గ్రామం వెళ్ళిపోయాం. ఆ గ్రామం వెళ్ళాక ఆ గ్రామంలో 2 సంవత్సరాలు ఉన్నాక ఆయనకి జబ్బు చేసిందండి. జబ్బు చేసి ఆ తోట కూడా లాస్ వస్తే ఆయన ఆ తోటను వదిలిపెట్టేసి ఆయనకి జబ్బు చేసిందని చెప్పి ఊరు వెళ్ళిపోతే ఆ తోటలోకి పని చేయడానికి వచ్చిన కొంతమంది మాకు చెప్పారన్నమాట, ఆయనకి ఇలాగ అయ్యిందమ్మా, మరి ఎలాగా అంటే మేము కష్టపడే మా ఓపిక మాకు వచ్చింది, ధైర్యం మాకుంది, మాకు ఏదన్నా పని ఉంటే మా అక్క నేను కష్టపడి పని చేసుకుంటామని ఆ ఊరు వాళ్ళతో మేము చెప్పామండి. చెప్తే అక్కడ ఒక ఆవిడ ఏం చేశారంటే, సరే ఒక మంచి ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రూమ్ ఉంది, ఆడపిల్లలు అంటే వాళ్ళు చాలా గౌరవిస్తారు, మీ అమ్మ ఎప్పుడు వస్తారో మీకు తెలియదు కదా, మీరు మీ అమ్మ వచ్చే వరకు ఆ ఇంట్లో ఉండి కష్టపడి పని చేసుకోండి అని చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళామండి. చిన్న గది, ఇంత గది, మాకు ఏమీ లేవు, మేము వేసుకున్న బట్టలు తప్ప అప్పటికి బట్టలు కూడా కొనుక్కోలేదు. మేము వాళ్ళ దగ్గర ఉండిపోయాము. వాళ్ళు ఒక జత 2 జతలు కొనిస్తే ఆ బట్టలతోనే ఉన్నాం. మేము సామాన్లు కూడా లేవు వండుకుంటానికి. వెళ్ళిపోయాము, ఆ రూమ్ తీసుకున్నాం. ఆ ఇంటి వాళ్ళే మాకు వండుకోవడానికి గిన్నెలు ఇచ్చారు, పడుకోవడానికి చాప కొనుక్కున్నాం, చాప వేసుకుని మేము వంట చేసుకునేవాళ్ళు. ఎలాగనుకుంటున్నారు, పొలాల్లోకి వెళ్ళి పుల్లలు ఏరుకుని మోపు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని తెచ్చుకునేదాన్ని. నేను మా అక్క ఇంటికాడ పని అంతా చేస్తే నేను అవన్నీ తెచ్చి ఆ పొయ్యి మీద వంట చేసుకొని మేమిద్దరం తినేవాళ్ళం. ఒకనొక టైంలో పని చేసినప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే 2 రూపాయలకు కూరగాయలు పెడతారు కుప్పలు ఊర్లో, అవి కొనుక్కొని నూకలు కొనుక్కుని జాబ కాసుకుని మేము తిని తాగిన రోజులు ఉన్నాయి మా జీవితాల్లో. డబ్బులు లేవు, మంచి బియ్యం కొనుక్కుందామంటే లేవు, ఒక మాంసం తిందామంటే మాకు తెలియదు, ఆ కూరగాయలు కూడా మంచి కొనుక్కుంటే డబ్బులు సరిపోవేమని చెప్పి ఆ పుచ్చులు లాంటివి కొనుక్కొని తెచ్చుకుని అందులోయే మంచి వండుకొని అలాగే ఉదయానికి సాయంత్రానికి సరిపడగా తిని అలాగే దగ్గరగా 4 సంవత్సరాలు గడిపామండి. ఈ 4 సంవత్సరాలు కూడా మా అమ్మ జాడ మాకు తెలియదు, ఆవిడ ఫోన్ నెంబర్ తెలియదు, మేము వాళ్ళ తమ్ముడి దగ్గరే ఉన్నామని ఆవిడ ధైర్యంగా అక్కడ ఉండిపోయారు. మేము ఇలా బయటికి వచ్చాము, ఇలాగా ఇదైపోయామని ఆవిడకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడండి మమ్మల్ని చూశారు. ఎలా చూసారంటే, మేము అక్కడ ఉంటుండగా ఆ ఊర్లో పక్కనే ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఆయన చాలా రోజుల నుంచి మమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నారంట ప్రార్థనకి. ఆ రోజు ఎందుకు ఆయనకి దేవుడు ప్రేరేపించి, అమ్మ మీరు కూడా ప్రార్థనకి రండి అమ్మ, ఆడపిల్లలు దేవుడు మీకు మంచి కార్యం చేస్తారంటే ఫస్ట్లో నేను వినలేదండి. మా అక్క నేను వినలే, మేము డ్యూటీకి వెళ్ళాలండి, మానేస్తే మాకు రోజు గడవదు, రోజుకి వచ్చే జీతం ఇద్దరికి ఒక్కొక్క 25 రూపాయలు, ఇద్దరికి 50 రూపాయలు, నెలకి ఇద్దరికి 1500, 200 రూమ్ రెంట్, నెలంతా మాకు ఏదైనా అనారోగ్యం వచ్చిన ఖర్చులు, బట్టలు లేవు, తినటానికి అన్ని అందులోనే, గ్యాస్ అనేది తెలియదు, ఒక మంచి భోజనం అనేది తెలియదు మాకు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకో ఈయన మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నానండి ప్రార్థనలో. మొట్టమొదటిగా యేసు ప్రభు నాతో మాట్లాడిన ఫస్ట్ మాట, జ్యోతి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను అరచేతుల్లో చెప్పుకున్నాను, నువ్వు నా సొత్తు అని ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారండి. నాకు తెలియదు దేవుడంటే, ఆయన రక్షకుడనే తెలియదు, ఆయన నిజమైన దేవుడని తెలియదు, ఆయన నాతో మాట్లాడుతున్నారని కూడా తెలియదు, ఎవరితోనో మాట్లాడుతున్నారు, అక్కడ ఇంకెవరో ఉన్నారు అనుకున్నాను నేను. మళ్ళీ 2వ వారం మళ్ళీ వెళ్ళినప్పుడు మాట్లాడారు, నిన్ను ఆంధ్రదేశం నుంచి నేను ఈ హైదరాబాద్ పట్టణం తీసుకొచ్చాను, నువ్వు నాకు కావాలి, నువ్వు నా పని చేయడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను అని చెప్పి మాట్లాడారండి. అప్పుడు నేను దృఢపరుచుకుని అప్పటి నుంచి ఎంత కష్టమైనా ఎంత బాధైనా, జీతం సరిగ్గా రాకపోయినా పని చేయలేకపోయినా కూడా ప్రతి శనివారం శనివారం ప్రార్థన పెట్టేవారు, శనివారం ప్రార్థనకి వెళ్ళిపోయేవాళ్ళం. మా అక్కను కూడా నేను నడిపించా, అక్క మనం ప్రార్థన చేసుకుందాం, మన అమ్మ జాడ దేవుడు తీసుకొస్తారు, ఖచ్చితంగా మన అమ్మ ఫోన్ నెంబర్ మనకి దొరుకుతుంది అని చెప్పి మేము అలాగా ప్రార్థనకి వెళ్తా డ్యూటీ చేసుకుంటా అలా చేస్తా ఉంటే 25 రూపాయల జీతం కాస్త 50 రూపాయలు చేశారు దేవుడు. 50 రూపాయలు కాస్త 100 రూపాయలు అయింది. నెలకు 3000 జీతం, ఇద్దరికి చెరొక 6000. అలా ఉంటుండగా ఒక్కొక్క వస్తువు, గ్యాస్ కొనుక్కోగలిగాం. అక్కడ కంపెనీలో పనిచేస్తే ఒక సార్ వల్ల ఇలా పరిస్థితి అండి మాకంటే, ఆయన హామీ ఉండి మాకు గ్యాస్ కలెక్షన్ ఇప్పించారు. అలాగ ఒక్కొక్కటి దేవుడి కోసం మేము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మా జీవితాల్లో కార్యం చేయడం మొదలు పెట్టారు. దేవుడు వాగ్దానాలు, దేవుడు దర్శనాలు అప్పుడు నాకు చాలా విర్వీకరంగా మాట దేవుడు మాట్లాడేసేవారు, ఆయన చూపించేసేవారు, స్వరం ద్వారా మాట్లాడేసేవారు. నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, నువ్వు వెళ్ళవలసిన స్థలం చాలా ఉంది, నువ్వు ఇక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉంచాను నేను
అని మాట్లాడేసేవారండి దేవుడు. అలా ఉంటుండగా ఒకానొక దినాన్న మా మా అమ్మగారి దగ్గర భోజనం చేశారంట. ఆయన మాకు దూరపు చుట్టం. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే ఆవిడకి ఇంట్లో వంట చేయకపోతే మా అమ్మ దగ్గరికి వస్తే అక్క అక్క అని మాట్లాడితే ఆవిడ కడుపు నిండా భోజనం పెట్టి పంపించిందంట మా అమ్మగారు. ఆయన పిల్లలు వెళ్ళిపోయి దగ్గరగా 10 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళ బ్రతుకున్నారా చచ్చిపోయారా అసలు ఎక్కడున్నారు వీళ్ళు, నేను కంపల్సరీ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పి హైదరాబాద్ లో ఆయనకి 3-4 చుట్టాలు ఉంటే వాళ్ళందరికీ మా ఫోటోలు పంపించి పిల్లలు ఎక్కడున్నా సరే చెప్పండి, నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో అని చెప్పారంటండి. చెప్తే మమ్మల్ని మేము డ్యూటీకి వెళ్తున్నాం వ్యాన్లోని, మమ్మల్ని ఆయన చూసి ఆ వ్యాన్ వెనకాల ఫాలో అయ్యి వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నామో చూసి ఈ మావయ్యకి ఫోన్ చేసి చెప్పారంటండి. ఆయనండి మా దగ్గరికి ఎలా వచ్చారనుకుంటున్నారు, బట్టలు కొనుక్కుని మంచి మంచి ఆహారాలు పట్టుకుని వచ్చి మేము సాయంత్రం 5ంటికి డ్యూటీ దిగుతులో గేటు ముందు నిలబడ్డారండి. మేము ఆయన చూస్తుల్లోకి ఏడ్చామండి. నిజంగా 10 ఏళ్ళు అయిపోయింది. బంధువులు స్నేహితులు అనుకున్న వాళ్ళందరూ మమ్మల్ని చూడలేదు. మా అమ్మగారి దగ్గర మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు రోజు మా ఇంటికి వచ్చి బియ్యం బస్తాలు బియ్యం పట్టుకెళ్ళేవారు. వ్యవసాయం చేయిస్తే మా నాన్నగారు బస్తాలు బియ్యం, మినువులు పండిస్తే బస్తాలు బియ్యం, సొంత తమ్ముడు బోళ్ళని పట్టుకెళ్ళేవాడు వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి. అలాంటిది అక్క లేదు, నా మేనగోడలు నేను చూడాలి, మా అక్క వచ్చాక మాకు ఏదో ఒక మంచి చేస్తా అని ఆలోచన చేయకుండా భార్యతో ఏకీభవించి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. మా అమ్మగారికి రావాల్సిన ఆస్తి కూడా తీసేసుకున్నారు. చాలా దుఃఖ పెట్టారు. మా తాతయ్య గారు మమ్మల్ని చూస్తున్నారని చెప్పి మా తాతయ్య గారిని కూడా మా అత్తమ్మ చాలా హింసించింది. ఆయన అనారోగ్యంతో బెంగ పెట్టుకుని మా అమ్మ మీద బెంగ పెట్టుకుని చనిపోయారు. అయితేలోకి ఆయన ఏం చేశారు అనుకుంటున్నారు, వచ్చి మాతో మాట్లాడి మాతో ఒక రోజు ఉండి మేము ఆ రూమ్ లో ఎలా ఉంటున్నామో చూసి చాలా ఏడ్చారండి. వచ్చేయండి అమ్మా అన్నారు. రామ్మయ్య మేము ఎక్కడికి రాము, ఇక్కడే ఉంటాం, దేవుడిని నమ్ముకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బాప్తీసం తీసుకోలేదండి, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడే మాకు సహాయం చేస్తారు, మాకు ఒక్క సహాయం చేయండి, అమ్మ ఎక్కడుంది ఎలా ఉంది, ఆవిడ ఫోన్ నెంబర్ ఒకటి సంపాదించి మాకు ఇవ్వండి అని చెప్పాం. ఆయన ఊరు వచ్చి ఆ ఏజెంట్ ఎవరున్నారు అతను పట్టుకుని ఎలాగైతే మా అమ్మగారి ఫోన్ నెంబర్ అండి, ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టేసింది, అప్పటికే దగ్గరగా 10 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. ఫోన్ నెంబర్ కనుక్కుని మాకు మళ్ళీ వచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే మేము అప్పుడే మా చేతిలోకి శాలరీ వచ్చింది. ఒక 5 నిమిషాలు మాట్లాడాలంటే 1000 రూపాయలు అవుతుంది మా అమ్మగారితో. అయితే అవుతుందని చెప్పేసి ఆ 1000 రూపాయలు పట్టుకొని ఫోన్ చేసి 10 నిమిషాలు అలా మా అమ్మగారితో మాట్లాడితే ఆవిడ అటు సైడ్ నుంచి ఏడుపు, మీరు బాగున్నారు అనుకున్నానమ్మా, మిమ్మల్ని బాగా చూస్తున్నారు అనుకున్నానమ్మా అంటే ఇలాంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, నువ్వు భయపడొద్దు, నువ్వు ఎన్నాళ్ళు అక్కడ ఉండాలి అన్నాళ్ళు ఉండి జాగ్రత్తగా రామ్మా, మేము బాగున్నాం అని చెప్పాక మా అమ్మగారితో మాట్లాడిన సంవత్సరాలకి మా దగ్గరికి మా అమ్మగారు వచ్చారండి. మమ్మల్ని చూశారు. ఆవిడ చాలా వరకు అప్పులు కట్టేసి మళ్ళీ వెళ్ళారు. ఎందుకంటే మా పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి మాకు ధనం కావాలి, వెళ్ళారు. మా నాన్నగారు మమ్మల్ని వదిలేసారు, విడిచిపెట్టేసరి కాకినాడ వచ్చేసి ఇక్కడ ఉండిపోయి ఇంకో వివాహం చేసుకున్నారండి. అది కూడా మాకు తెలియదు, మా అమ్మగారికి కూడా తెలియదు, అసలు వివాహం చేసుకున్నట్టు కూడా తెలియదు. తర్వాత మా అమ్మగారు దుబాయ్ నుంచి మొత్తం ఇంక వచ్చేసాక మా పెళ్లిళ్ళు చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఊరు వెళ్తే ఊర్లో మాతో చెప్పారన్నమాట, మీ నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళకి బాబు ఉన్నాడు అని. ఫస్ట్ లో మేము కోపడ్డాం, కానీ మేము అనుకున్నాం ఆవిడకు కూడా తెలిసి ఉండదు, ఆవిడకు కూడా ఏదో మాట అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఉంటుంటారు, ఎందుకంటే మమ్మల్ని మా అమ్మనే వదిలేశారు కదా అని అనుకున్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చాక మేము కనుక్కుంటే వాళ్ళకేం చెప్పారంటే విడాకులు ఇచ్చేసానని చెప్పారు. అలా అయిపోయింది. ఆవిడ చాలా భయపడింది, ఈవిడ వచ్చారు ఇప్పుడు పోలీస్ కేసు పెడతారేమో అని. మా అమ్మ అన్నారు, నేను అలా అన్యాయం చేయనమ్మా, వద్దు, నాకు 2 ఆడపిల్లలు, నువ్వు ఒక ఆడపిల్ల లాంటి దానివి, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు కదా అని చెప్పేసి అన్నారండి. అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, దేవుడు మహాకృపండి మాకు. మనుషులు వదిలేశారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మా అమ్మగారు ప్రార్థన చేసుకునేవారు అన్నమాట. మా నాన్నగారికి భయపడైనా సరే తలుపు మూలం చిన్న దేవుడు ఫోటో పెట్టుకుని యేసుప్రభు ఫోటో ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆయన వెళ్ళి నల్లబట్టలు వేసుకుని వచ్చేసేవారు, ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఎర్రబట్టలు వేసుకుని వచ్చేసేవారు. అక్కడికి వెళ్ళాలి పూజలకి, ఇక్కడికి వెళ్ళాలి పూజ, ఇలాగే ఈవిడ హింసించేసేవారు. ఈవిడ అలా అయినా సరే సాయంత్రం రైతులకి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవారు. ఆవిడ పక్కన కూర్చుని నేను కూడా మా అమ్మ ఏడుస్తుంటే ఆవిడ ఇంకా అలా చూస్తా నేను కూడా యేసుప్రభు అంటూ ఉండేదాన్ని అన్నమాట. మరి దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, నా జీవితంలో నేను రక్షణ ఎలా పొందుకున్నానంటే, అలా ఉంటున్న దినాల్లో ఇక్కడ ఉన్న అత్తమ్మ గారు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. మా భర్త గారికి కంటి చూపు లేదండి, హాస్పిటల్కి వచ్చారన్నమాట, ఆపరేషన్ చేయిందామని వచ్చారు.
వస్తే ఆ రైల్వే స్టేషన్లో మా అక్క మా అమ్మగారు నూరు పంపిస్తుంది. మా అత్తమ్మగారు స్టేషన్ దిగి హాస్పిటల్కి వెళ్తున్నారు. మా అత్తమ్మగారు కూడా ఒక ఆయన మా చుట్టాలు వచ్చారు. ఆయన మా అక్కని చూసారంట. చూసి అమ్మ మీ మేనత్త ఇలా వచ్చారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అబ్బాయి వచ్చారంటే ఫోన్ నెంబర్ తీసుకున్నారండి. ఆ నెంబర్ తీసుకుని వచ్చాక మేము ఫోన్ చేసామండి. చేస్తే మా అత్తమ్మ మా దగ్గరికి వచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? 10 సంవత్సరాల పైనే అయిపోయింది. మమ్మల్ని చూసి ఆవిడ చాలా దుఃఖపడ్డారు. మేము వెతికామమ్మా మీకోసం, మీరు ఎక్కడున్నారో మాకు తెలియలేదు, ఊర్లో అంతా ఎంక్వైరీ చేసాం, ఎక్కడున్నారో తెలియలేదు అని చెప్పారండి. ఇంతకీ మా నాన్నగారు వచ్చి మా అత్తమ్మ దగ్గరే ఉన్నారు. మా అత్తమ్మ కూడా మా నాన్నగారికి చాలాసార్లు చెప్పారంట, నీ పిల్లలు ఎక్కడున్నారో కనుక్కో అన్నయ్య చూడు అంటే ఈయన పట్టించుకోలేదండి మమ్మల్ని. మేమేమనుకున్నామంటే మా అత్తమ్మ కూడా కనీసం మా నాన్నగారితో మాట్లాడలేదు, ఏంటి మేము మేనకోడలమే కదా అని చెప్పి నాకు మా అత్తమ్మ మీద చాలా కోపం ఉంది. చాలా నాళ్ళు చాలా కోపంగా ఉండేది అన్నమాట. కాకపోతే ఏంటంటే మన రక్త సంబంధం అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేసుకుంటుండగా నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయానండి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, నువ్వు అన్నీ చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, నీకు రక్షణ లేదు, నువ్వు రక్షణ పొందుకోవాలి అని దైవజనుల ద్వారా మాట్లాడితే మళ్ళీ ఒక హాలిడేస్కి నేను కాకినాడ వచ్చి అపోస్తలుడు సుధాకర్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నన్ను అలా రక్షించుకున్నారు. నన్నే కాదు, నాతో పాటు మా అక్కను కూడా నేను వదలలేదండి. అక్క నువ్వు కూడా బాప్తిసం తీసుకోవాలి, ఎవరు ఎలాగన్నా పోనీ మనకు అనవసరం, మనకి ఎవ్వరూ లేనప్పుడు దేవుడు మనకు తోడయ్యారు. మన కష్టంలో, మన బాధలో, మన దుఃఖంలో దేవుడే. అప్పుడు బైబిల్ కూడా తెలియదండి, అయినా సరే బైబిల్ చదివేసేదాన్ని, వాక్యం చదివేసేదాన్ని. నాకు దుఃఖం వస్తే బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకుని చదివి యేసయ్యా నాకు సహాయం చేయండి. వాక్యమే నన్ను ఆదరించింది, వాక్యమే మమ్మల్ని నడిపించింది. మేము ప్రాణాలతో బ్రతుకున్నామంటే కేవలం దేవుడు వాక్యం. ఆ దినాల్లో యేసు ప్రభు కనుక మాకు దొరికి ఉండకపోతే మేము అన్యుల్లాగా బ్రతకాల్సి వచ్చేది, విగ్రహాలకు పూజలు చేయాల్సి వచ్చేది, విగ్రహ పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చేది. మేమిద్దరం కూడా దేవుళ్ళలోనే ఉన్నాం. నాకు పరిశుద్ధ వివాహం జరిగింది. మా అక్కకి నార్మల్గా మ్యారేజ్ అయిన కుటుంబం అంతా కూడా దేవుడు రక్షించుకున్నారండి. ఈ దినాన్ని మా కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప కార్యాలు అండి, చాలా కార్యాలు. ఈ కాకినాడ వచ్చాక దేవుడు నా జీవితంలో చాలా కార్యాలు చేశారు. చెప్పుకుంటూ పోతే చాలా సాక్ష్యం ఉంది. మరి దేవుడికి వందనాలు, దేవాతి దేవుడికి కృతజ్ఞతలు. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఎందుకు పనికిరాని దాన్ని నేను, నాకు ఏ యోగ్యత లేదు, దేవుడు అంటే తెలియదు, దేవుడు మాట అంటే లెక్క లేదు. నా ఇష్టానుసారంగా జీవించిన దినాలు ఉన్నాయి, నాకు నచ్చినట్టుగా బ్రతికాను. మొత్తం ఒళ్ళంతా అలంకరించుకుని, బొట్లు పెట్టుకుని, పువ్వులు పెట్టుకొని, మంచి మంచి బట్టలు వేసుకుని, నాకు నచ్చిన వస్తువులు పెట్టుకుని, నాకు నచ్చినట్టుగానే ఉండేదాన్ని. అలా బ్రతికిన దినాల్లో యేసుప్రభు వారు నన్ను చూశారండి. యేసుప్రభు వారి యొక్క ప్రేమను నేను రుచి చూశాను. నిజంగా ఆయన గొప్ప దేవుడు. తల్లి లేకపోతే తల్లిగా ఉంటారు, తండ్రి లేకపోతే తండ్రిగా ఉండి ఆదరించే దేవుడు ఆయన. ఎన్నో దినాలు మాకు అమ్మా నాన్న లేనని బాధపడినప్పుడు మాకు తల్లిగా తండ్రిగా ఉండి మా బాధలో, మా దుఃఖంలో ఆయన మమ్మల్ని ఓదార్చారు. అంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఈ దినాన్ని మీ మధ్యలో నిలబడి నేను సాక్షిగా మాట్లాడుతున్నానంటే కేవలం ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. నాకు ఏ యోగ్యత లేదు, నేను పాపినండి. ఆ పాపిని విడిపించి ఈ దినాన్న పరిశుద్ధంగా మీ అందరి మధ్యలో నన్ను నిలబెట్టారు ఆయన. అందుని బట్టి నేను దేవాతి దేవుడికి కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు. నేను చదువుతున్నాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి.
నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నన్ను మరుగు చేసుకునే తండ్రి అయ్యా నీ సంఘముతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నా నోటికి బోరగా ఉండి దేవా నీ వాక్యములోంచి లోతైన మర్మాలు ప్రవ్వా నీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎవరికి? మనకే. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే మనము ఒక మొక్క నాటుతాం, దానికి మనము మందు వేస్తాం, నీళ్లు పోస్తాం, కానీ ఫలించాలంటే, ఆ మొక్క బ్రతకాలంటే, దానికి జీవం రావాలంటే అది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అలాగే నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను. ఎవరైతే దేవుడి యందు నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుడిలో భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితము జీవిస్తారో వారేనంట ఫలిస్తారంట. లేకపోతే ప్రార్థన లేకపోయినా, వాక్యము లేకపోయినా, దేవుడి సన్నిధి లేకపోయినా వాళ్ళంటే ఎండిపోయిన తీగల్లాగా ఉంటారంట. ఫలించే జీవితం వాళ్ళలో ఉండదు, ఫలింపు వాళ్ళలో ఉండదు, పరిశుద్ధత వాళ్ళలో ఉండదు, నీతి వాళ్ళలో ఉండదు. ఎవరైతే దేవుడి మాట వింటారో, ఎవరైతే దేవుడి పాదాలు పట్టుకుంటారో, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వాళ్ళంట బహుగా ఫలిస్తారంట. వాళ్ళని ఎవరు కదల్చలేరు, వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేరు. ఏ కుటుంబం దేవుడిలో కట్టబడుతుందో, ఏ కుటుంబం దేవుడిలో స్థిరముగా నాటబడుతుందో, ఏ కుటుంబం ప్రార్థనలో దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తాదో, ఏ భార్య భర్త తన బిడ్డలతో సహా దేవుడి మందిరములో ఉంటారో వాళ్ళు ఫలిస్తారంట. ఎవరిలో? దేవుడిలో. నేను నిజమైన ద్రాక్షవల్లిని. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే అబద్ధము కూడా ఉంది కదా, ఉందా? అబద్ధాలకి జనకుడు ఎవరు? సాతానుగాడు. నిజమైనది ఉంది అంటే దానికి ఆపోజిట్ అబద్ధం కూడా ఉంటది. కొన్నిసార్లు వాడు కూడా మనల్ని మబ్బు పెడతా ఉంటాడంట. కొన్నిసార్లు ఇది చెయ్యి, ఇది దేవుడి నుంచే వచ్చింది, ఈ దర్శనం వచ్చిందనుకో ఇది దేవుడి నుంచే వచ్చింది, స్వరం విన్నావనుకో దేవుడి నుంచే కలిగింది అని మబ్బు పెడతాడంట. వాడు కూడా దేవుడికిలాగా క్రియలు చేస్తాడు, వాడు కూడా దేవుడికి లాగా పనిచేస్తాడు. ఒక నిన్ను చెడు జీవితంలోనికి నడిపించడానికి, చెడు నిర్ణయాలు తీసుకోవడానికి వాడు కూడా నిరంతరము పని చేస్తానే ఉంటాడు మనతో. మన దేవుడు ఎలాగైతే నిరంతరము పని చేస్తున్నారో వాడు కూడానంటే ఒక ఆత్మను లాక్కెళ్ళడానికి, నరకంలోకి తీసుకెళ్ళడానికి నిరంతరము రాత్రి పగలు కూడా కృషి చేస్తాడంట. వాడు పని చేస్తానే ఉంటాడు. అందుకే దేవుడు గుచ్చి చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేనే సత్యం, మార్గం, జీవం. నా తప్ప ఎవ్వరు దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళలేరు. నా ద్వారానే పరలోకం వెళ్ళగలదురు, నా ద్వారానే ఆయన దగ్గరికి రాగలదురు. నేను తప్ప మీకు ఎవ్వరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వలేరు. జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అది దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇంకా కిందకు వస్తే చూడండి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తూ దేవుడితో గడుపుతారో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఫలిస్తారు, ఇంకా ఎక్కువగా దేవుడి కొరకు పని చేస్తారు, దేవుడి కొరకు వాడబడతారు, దేవుడు అలాగా వాడుకుంటారు. ఒకానొక దినాన నాకు ఏమీ తెలియదు, మైక్ పట్టుకోవడం కూడా రాదు నాకు. నేను దేవుణ్ణి అడిగా, నేను ఎలా వెళ్ళాలి బయటికి, నేనేం చేయాలి ప్రభువా, నేను సువార్త ప్రకటించాలన్నప్పుడు డేవిడ్ పాల్ అయ్యగారి ద్వారా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చారు. నేను పునాది వేయబడింది అపోస్తులు సుధాకర్ గారు, వాక్యం నేర్చుకుంది ఆయన దగ్గర. కానీ నాకు సహకారిగా ఉండి నా వెనక నుంచి నన్ను నడిపిస్తుంది డేవిడ్ పాల్ అయ్యగారు. నాలో ఉన్న ఆసక్తిని చూశారు. నా సాక్ష్యం విన్నప్పుడు, అమ్మా మేము సువార్త టీం ఉంది జేజీఎం మినిస్ట్రీ, నువ్వు కూడా మాతో ఏడవు, దేవుడు నిన్ను వాడుకుంటారన్నారు. ఆయన మాట నేను విన్నాను, నేను రావడం జరిగింది. దినాన్న అనేక స్థలాలకి నేను నడిపించబడుతున్నానంటే డేవిడ్ పాల్ అయ్యగారిని బట్టి, అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. ఎందుకంటే వాడబడే వ్యక్తికి అవకాశాలు కూడా తక్కువే, కానీ దేవుడు తలుచుకుంటే, దేవుడు కార్యం జరగాలనుకుంటే అది ఎలాగైనా జరిగిపోతుంది మన జీవితంలో. అయ్యగారి ద్వారా నేను బయటకు వచ్చాను. ఈ దినాన్న అనేక చోట్లకు నడిపించబడుతున్నాను. జేజీఎం మినిస్ట్రీ ద్వారా సువార్త బలంగా జరుగుతుందండి. అనేక గ్రామాలకు వెళ్తున్నాం మేము. మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి జేజీఎం మినిస్ట్రీ గురించి, సువార్త గురించి. దేవుడు చిత్తమైతే మళ్ళీ ఈ సంవత్సరం ఇదే గ్రామంలో మనం అందరం కలిసి సువార్త ప్రకటించాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి.
ఏ ఒక్కని ఊరిని కూడా విడిచిపెట్టకూడదని మేము ఆశపడుతున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మాకు కూడా దేవుడు మార్గాలు సరళం చేసి బలంగా నడిపించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే ఏ కుటుంబం అయితే దేవుడి మీద ఆధారపడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుడు సలహా తీసుకుంటుందో, ఏ కుటుంబం అయితే భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబాన్ని అంటే బహుగా దీవిస్తారంట. ఇక్కడ భర్త గాని లోబడకపోతే, భార్య గాని లోబడకపోతే ఆ కుటుంబం ఎలా దీవించబడుతుంది? భార్య భర్త పరిశుద్ధంగా లేకపోతే, భార్య భర్త ప్రార్థించుకోకపోతే పిల్లలు ఎలా ఉంటారు పరిశుద్ధంగా? పిల్లలు ఎలా ఉంటారు? భార్య భర్త మందిరానికి రాకపోతే, భార్య భర్త దేవుడి పాదాల దగ్గర లేకపోతే పిల్లలు ఎలా వస్తారు మందిరానికి? పిల్లలు ఎలా వింటారు దేవుడి మాట? పెద్దలుగా మిమ్మల్ని పెట్టారు వాళ్ళకి తల్లిదండ్రులుగా, మీరు లోబడకపోతే వాళ్ళు ఎలా లోబడతారు? అందుకే ఇంటి యజమానుడు దేవుడికి లోబడాలి. ఇంటి యజమానుడు దేవుడిలో ఫలించాలి. అతను ఫలిస్తూ తన కుటుంబం కోసం ప్రార్థించాలి. నేను నిజమైన ద్రాక్షావళిని ఎందుకు నొక్కి చెప్తున్నారంటే, దేవుడు అబద్ధం కూడా ఉంది. కొన్ని కుటుంబాల్లో అబద్ధమైనవి ఉన్నాయి. అబద్ధమైన వాటి వైపు వెళ్తున్నారు, అబద్ధమైన వాటి వైపు పట్టుకుంటున్నారు, అదే నిజం అనుకుంటున్నారు. ఎవరన్నా వచ్చి యేసు ప్రభు ఏం చేస్తాడు మీకు, ఆయన చనిపోయాడు, ఏం చేస్తాడు, ఆయన నిజమైన దేవుడు కాదు అన్నారనుకోండి, మీరు విన్నారనుకో, సాతాను గారి చేతిలో పడి నడిపించబడతారు. లేదు లేదు, మా దేవుడు మా కోసం ప్రాణం పెట్టారు సిలువలో, మేము రక్షించబడ్డాం, మేము యేసు ప్రభునే నమ్ముకుంటాం, సచ్చినా బ్రతికిన అన్నాం అనుకో, సాతాను గారు మన దగ్గర నుంచి పారిపోతాడు. కిందకు వస్తే చూడండి, ఇంకా ఉన్నాయి మాటలు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రిని, మీరు నా పిల్లలు. నాలో ఉన్న మీరు ఏం చేయాలి? ఫలించాలి. కుటుంబంలో ఫలించాలి, ఈ ఊర్లో ఫలించాలి, సంఘంలో ఫలించాలి, బంధువుల మధ్యలో ఫలించాలి. ఎలాగా? మన ప్రవర్తన సరి చేసుకుంటూ, మనము నీతిగా నిజాయితీగా నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు అదే ఫలింపు, అదే సంఘంలో ఫలింపు, కుటుంబాల్లో ఫలింపు. న్యాయముగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు. ఇంకా కిందకు వస్తే ఉన్నాయి చూడండి, వాక్యం చూస్తా ఉండండి. నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే యేసు ప్రభు వారిని ఆయన సొంత రక్షకుడిగా చేర్చుకుంటారో వారు ఫలిస్తారంట, వారి కుటుంబం ఫలిస్తుందంట. వారు ఎక్కడ, ఏ టైంలో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి రోగం వచ్చి ఎక్కడ చనిపోయినా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకని? యేసు ప్రభు వారిలో నిలిచి ఉన్నారు, రక్షించబడ్డారు కాబట్టి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే భక్తి జీవితం కలిగి ఉండాలి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. బహుగా ఫలించును. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడలా ఆ తీగలంట తీసి పారేస్తారంట. ఎక్కడో తెలుసండి? అగ్నిగుండంలో, నిత్యాగ్నిగుండంలో పడేస్తారంట. రక్షించబడి నువ్వు ఫలించకపోతే, దేవుడిని నమ్ముకున్న నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, నీ పరిశుద్ధతను నువ్వు విడిచిపెట్టేస్తే ఎక్కడో తెలుసా నీ స్థానం? నరకములో, నిత్య నరకములో నీ స్థానం. యుగ యుగాలు అక్కడ పురుగు చావదంట, అగ్ని ఆరదంట, కాలతో ఉండాలంట. ఈ భూమి మీద ఉన్నప్పుడే మన గృహాలు చక్కబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. దేవుడిచ్చిన సమయంలో ఆయనకు లోబడిపోవాలి, భయభక్తులు కలిగి ప్రార్థించుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏ తప్పులున్నా ఆయన దగ్గర సరి చేసేసుకోవాలి. వెంటనే పశ్చాత్తాపం అనే హృదయం ఉండాలి, మనకి క్షమించే హృదయం ఉండాలి. ఆయన మనల్ని క్షమించాడు గనుకే మన కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కిందకు వస్తే చూడండి, 10వ వచనం ఉంటది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైగొనుడి ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. యేసు ప్రభు వారండి భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నారు ఈ భూమి మీద. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశారు. ఈ 33.5 సంవత్సరాలు కూడా తండ్రి ఆజ్ఞలను పాటించారంట. తండ్రి ఏది చెప్తే అది చేశారంట. తండ్రి ఎలా ఉండమంటే అలా ఉన్నారంట. ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నారంట. మరణం వరకు కూడా, ఆయన సిలువకి వెళ్ళే వరకు కూడా తండ్రితో గడుపుతూ, తండ్రితో సహవాసం చేస్తూ, తండ్రి మాట వింటానే ఉన్నారంట. అలాగే మనము కూడా రక్షించబడిన నాటి నుంచి కూడా యేసయ్య ఏం చెప్తున్నారు, వాక్యం ఏం సెలవిస్తుంది, వాక్యానుసారమైన జీవితం, భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. అలా ఉంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే మనం, ఆయన ఒకనొక దినాన్ని వచ్చేస్తారు, ఆయనతో పాటు మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళిపోతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే నా ఆజ్ఞలు వింటారో, ఎవరైతే నా ఆజ్ఞల అనుసారంగా జీవిస్తారో, ఏముందండి దేవుడు ఆజ్ఞలు? అబద్ధం ఆడకూడదు,
దొంగతనం చేయకూడదు, పాపం చేయకూడదు, వాళ్ళతో వీళ్ళతో తిరగకూడదు కదా దేవుడి ఆజ్ఞలు. నీ పొరుగు వారిని ఆశించకూడదు, నీ పొరుగు వారిని దుఃఖ పెట్టకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించు, అటువలే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఏం చేస్తామంటే కొన్ని సమయాల్లో ప్రేమించకపోయినా పర్లేదు కానీ విపరీతంగా ద్వేషించేస్తూ ఉంటాం, విపరీతంగా వాళ్ళ మీద సనుక్కుంటూ ఉంటాం, వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటాం, వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు అది కోరుకుంటలేదండి. ఈ భూమి మీద దేవుడు అది పెట్టడానికి రాలేదు. ఆయన ప్రేమనే చూపించారు, సమాధానాన్ని కుమ్మరించారు ఈ భూమి మీద. అయినా మనం ఎవరితో అయినా సరే గొడవ పడకూడదు, సమాధానంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి, మన కుటుంబంలో సమాధానంగా ఉండాలి, మన బంధువుల్లో సమాధానంగా ఉండాలి. ఒకవేళ నీకు వాళ్ళ ద్వారా కీడు తలపెడుతున్నారు అని తెలిసినా కూడా నువ్వు దేవుడు ప్రేమను బట్టి క్షమించుకొని ఓర్చుకొని సమాధానంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నారు, అది దేవుడి ఆజ్ఞ. అలాగ మనం పాటించినప్పుడంట బహుగా ఫలిస్తామంట, దేవుడిలో ఫలిస్తాం. ఇక్కడ ఇంకొక అబద్ధం అనేవాడు ఉన్నాడు కదా, వాడి గురించి కూడా మీకు చెప్తాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావళి అంటే అబద్ధమైన వాడు ఉంటాడు. వాడు ఏం చెప్తాడంటే ఒకటి చెప్తాను, ఇద్దరు తోటకోడళ్ళే ఉంటారు, అత్తగారు ఉంటారు. పాప ఆవిడ దగ్గర డబ్బులు ఉండవు, ఎంతో కొంత ఉంటాయి. ఒక తోటకోళ్ళకి ఒక 1000 రూపాయలు చీర కొంటది, ఇంకొక వాళ్ళకు 500 పెట్టే కొంటది. పాప ఆవిడ దగ్గర లేవు. కానీ ఇక్కడ సాతానుగాడు ఏం పని చేస్తాడు తెలుసు? అదిగో చూడు, నీ అక్కకేమో 1000 రూపాయలు చీర కొనిచ్చారు, నీకేమో 500 కొనిచ్చారంటే నువ్వు తక్కువ, ఇంట్లో నువ్వు చిన్న కోడలవా? ఇది వాడు చేసే పని. ఇలాగ పెడతాడు గొడవలు. ఐక్యతగా ఉన్న కుటుంబాల్లో ఇలాగ గొడవ పెడతాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు పెడతాడు. తల్లిదండ్రులు చూడొద్దు బయటికి పంపించేసేలా గొడవ పెడతాడు వాడే. నిన్ను నవమాసాలు కని పెంచిన తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చే విలువ ఎంత? దుష్టుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడట. అందుకే అది అబద్ధం. వాడు అబద్ధాలకి జనకుడు. ఆడు ఆదామావుతో కూడా అబద్ధమే ఆడాడు. పరిశుద్ధతను కోల్పోయేలా చేశాడు వాడు. భక్తి జీవితాన్ని కోల్పోయేలా చేశాడు. దేవుడితో సహవాసాన్ని కోల్పోయేలా చేశాడు వాడి పని అంతే. నిరంతరం వాడి పని ఏంటంటే ప్రార్థించే వ్యక్తిని ఈడ్చుకెళ్ళిపోవాలి, భక్తి కలిగిన వ్యక్తిని దేవుడి నుంచి తప్పించేయాలి, దేవుడి పాదాల దగ్గర నుంచి తోసేయాలని చూస్తూ ఉంటాడు. మనం ప్రార్థించుకోవాలి, మెలకు కలిగి ఉండాలి. దేవా, నేను నీ యందు భయభక్తులు కలిగి నీ ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి, నా స్నేహితులకు మంచి చేయాలి, నా బంధువులకి మంచి చేయాలి, నా కుటుంబానికి మంచి చేయాలి. అలా చేస్తేనే కదా ప్రభువా నీకు ఇష్టం. అలా జీవించే కృప నాకు ఇవ్వు యేసయ్యా అని మనం అడగాలంట దేవుణ్ణి, మనం మొరపెట్టాలంట. ఆజ్ఞలు ఇవే, ఆజ్ఞలండి. దేవుళ్ళో ఉన్న ఆజ్ఞలు ఇవే. భయభక్తులు కలిగి అలాగ మనం మొరపెట్టింది అన్నంట దేవుడు మన కుటుంబాన్ని అంటే అనేక మందిలో ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. మన పిల్లల్ని అభివృద్ధి చేస్తాడు, వాళ్ళ చదువులు దీవిస్తాడు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, ఆయన ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఎందుకని? నువ్వెప్పుడైతే లోబెడతావో, నువ్వెప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే ఇతరులకు మంచి చేస్తావో, ఇతరులకు మేలు చేస్తావో, అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ పిల్లలు దీవించబడతారు, అభివృద్ధి చేయబడుతుంది నీ కుటుంబం. నువ్వు లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతావు. దేవుడి ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన నీకు సొంత రక్షకుడిగా చేసుకున్నప్పుడు, ఆయనతో నువ్వు కలిసి ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనతో నువ్వు గడుపుతున్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావంట. నీ దగ్గరికి వచ్చి సాతానుగాడు నిన్ను ముట్టడానికి కూడా వాడికి అధికారం ఉండదు, ముట్టలేడు. ఎందుకంటే నువ్వు మండించబడతా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే భక్తి జీవితం కలిగి ప్రార్థన చేస్తావో మండించబడతా ఉంటావు, రోషము కలిగి. దేవుడిలో ఆత్మలో మండించబడిన ప్రతి వ్యక్తినండి సాతానుగాడు ముట్టలేడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుడిలో వాడబడతా ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, ఆ వ్యక్తి దగ్గరికి రావాలంటే వాడికి భయం, వణుకు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో సంబంధం కలిగి ఉంటారు. మనం ఎప్పుడు కూడా మన దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. లోక పనులంటే ఎంత స్పీడ్ గా పరిగెడతామో, ఒక ఫంక్షన్ ఉంటే ఎంత గబగబా రెడీ అయి పరిగెడతామో, మందిరంలో కూటం ఉందంటే, మందిరంలో ప్రార్థన ఉందంటే అంతకంటే స్పీడ్ గా రావాలి, అంతకంటే స్పీడ్ గా మెలకుగా ఉండాలి, టయానికి క్రమం పాటించాలి. మనకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆశీనులై ఉంటారు, ఇక్కడ కూర్చొని ఉంటారు, నా బిడ్డలు వస్తారు నా కోసమని. మనం పరిగెట్టుకుని వచ్చేయాలి, సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పొందాలి.
ప్రార్థనలో పాలు పొందాలి, ఉపవాస కోడికల్లో పాలు పొందాలి, ఆదివారం దేవుడి సన్నిధిలో పాలు పొందాలి, బాప్తిస్మం లేకపోతే బాప్తిస్మం పొందుకోవాలి. మన ఇంట్లో రక్షణ లేకపోతే ప్రార్థించాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి, దేవుడి కొరకు ఆత్మల్ని సంపాదించాలి. మీకు అందరికి ఆశ ఉందా మీ గ్రామంలో సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలని? అయితే ఇప్పటి నుంచి భారం కలిగి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఒకనొక దినం ద్వారాలు తెసి గ్రామం అంతా కూడా సువార్త ప్రకటించబడేలా దేవుడు చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గ్రామంలో సువార్త ప్రకటించాలని మాకు కూడా ఆశగా ఉంది. తప్పకుండా మేము కూడా ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చూస్తేనండి, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నా ప్రేమ యందు. ఏమండి, ఈ లోకంలో మనం ఏది తేలేదు, ఏది పట్టుకుపోం కదా, వెళ్ళేటప్పుడు కూడా ఏది పట్టుకుపోం. ప్రేమ ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరితో కూడా ప్రేమ కలిగి ఉండాలి. మన ఇంటికి ఎవరన్నా వచ్చేదన్నా లేదని అడిగితే మనం ప్రేమతో మనకు ఉంటే పెట్టాలి. ఇదే దేవుడు కార్యాలు. చూడండి, ఒకనొక దినానంటే దేవుడు వెళ్ళి తలుపు తడుతున్నారంట. ఒక ఆవిడ డోర్ తీసిందంట. తీస్తే ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, ముష్టతను అనుకుంటుందంట. అనుకుంటే అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టవా అంటే పాపం బాగానే తీసుకొచ్చి అన్నం పెట్టిందంట. పెట్టాక అతను వెళ్ళిపోయాకనంటండి తర్వాత ఈవిడ నిద్రపోతుంటే కలలోనంట యేసు ప్రభు వారు అంటున్నారంట, అమ్మా ఈ రోజు నువ్వు నాకు భోజనం పెట్టావు. అయ్యా నేను నీకు భోజనం ఎలా పెట్టానంటే పొద్దున్న తలుపు తట్టింది ఎవరో తెలుసా, నేనే. అంటే మన దేవుడు అలాంటి ఆయన, బీదలను కనికరించే దేవుడు, బీదల పక్షంగా కార్యము చేసే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు ఆయన. ప్రేమించాలండి, లేని వారికి సహాయం చేయాలి. మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నాలో మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వాళ్ళే ఫలించి బహుగా అభివృద్ధి చెందుతారు. మరి దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. దేవా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 15వ అధ్యాయంలోంచి తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు కోట్ల కొద్ది కృతజ్ఞతలయ్యా. అయ్యా మేమందరము కూడా మీలో నిలిచి ఉండి మీలో ఫలించి అభివృద్ధి చెంది మేము మరణమైన రాకడైనా మీ రాజ్యంలోకి ఎత్తబడదుము గాక తండ్రి. అయ్యా మీ రాజ్యంలోకి చేర్చబడదుము గాక. మాలో ఏ బలహీనతలు ఉన్న దయతో మమ్మల్ని క్షమించి దేవా అయ్యా మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ దీవించండి. అయ్యా మీ దాసురాల్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, ఈ గ్రామాన్ని పట్టణాన్ని దీవించమని ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు యేసయ్యా, వందనాలు నాయన. ఇదిగో నా ప్రభువా నాయన, నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ గంధాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డను నిలబెట్టుకుని నాయన మీరు వాడుకున్నారు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన, అయ్యా ఎవరైతే నాయన ద్రాక్షావల్లిలో లేకపోతే వారు నాయన అయ్యా కట్ చేసి పారవేయబడతారంట ప్రభువా, నీకు వందనాలు. నీలో అంటు కట్టి నాయన నిలబడేలాగా ఫలించేలాగా నాయన అయా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యం అంతా నాయన అయా ఎవరు మనసులో అయితే ఏ వేదన ఉందో ఆ వేదన అంతా కొట్టివేసి వాక్యము నిలబెట్టండి నాయన. ఫలించే కృపద ఇచ్చేయండి, అభివృద్ధి పొందే కృపద ఇచ్చేయండి, మీ ఆత్మతో అభిషేకించే కృపద ఇచ్చేయండి నాయన. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి నాయన నీ కృప సహాయము దయచేయండి. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతి దయచేయండి. ఇంకా సంఘం విస్తరించబడేలా కృప దయచేయండి. అనేక నూతన ఆత్మల తోడికరండి నాయన, నీకు వందనాలు ప్రభువా. అయా నీ నామానికి మహిమకరంగా ఈ కూడికని జరిగించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి బతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశ్రయుడానికి స్తోత్రము. నా తండ్రి ఇదిగో ప్రభా అయా పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించావు తండ్రి. ఆరాధనలో ప్రభా అయా నీ బిడ్డల అందరి మీద ప్రభా నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు 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 ఆయన. నా తండ్రి ఇదిగో ప్రభా అయా నీ దీన సేవకురాలు ప్రభా నా తండ్రి సాక్ష్యములో ప్రభా అయా పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చినని ప్రభా నీ వాక్యం తెలుపుతుంది తండ్రి. దేవా నువ్వు పేదలను చూసే దేవుడు ప్రభా,
దేవా పేదలను ఆదరించే దేవుడు ప్రభు. దేవా నీ కుమార్తెనైనా సాక్ష్యము నా తండ్రి నా తండ్రి నా తండ్రి. అయా నీకు వందనాలు 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 ప్రభు. నా తండ్రి నా తండ్రి. ఇదిగో ప్రభు వాక్యములో ప్రభు అయా నీ కుమార్తెను నిలబెట్టుకొని ప్రభు దేవా అద్భుత రీతిగా నాయనా నా తండ్రి నా తండ్రి. అయా నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు 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 ప్రభు. అయా సాయం చేయండి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. దేవా నా ప్రభు అయా ద్రాక్షవల్లిలో తీగి అంటగట్టు ఉంటేనే గాని అది ఫలించదని నీ వాక్యం చెలవుతుంది తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు ప్రభు. అయా నాయనా ద్రాక్షవల్లిలో మేము ఫలించేలాగా ప్రభు అయా నీలో అంటగట్టి ప్రభు అయా నీ సన్నిధిలో రోధించేవారిగా ప్రాళాపించేవారిగా అంగలార్చేవారిగా విలపించేవారిగా ప్రభు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు అందరినీ ప్రభు అయా నాయనా భారభరితమైన ఆత్మని బిడ్డల పైన ఉంచండి ప్రభు. దేవా నా తండ్రి నూతన ప్రార్థన అనుభూతి ఇచ్చేయండి ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమందు ఆశీనుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆయన సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో నాయనా నా తండ్రి మా తండ్రి. దేవా ఈ 3 దినాలు ప్రభు అయా నా తండ్రి కూడికిలో ప్రభు నా తండ్రి నా తండ్రి. ఇదిగో నాయనా ఈ గ్రామాన్ని ప్రభు అయా ఈ గ్రామం పైన ప్రభు మీ ప్రసన్నత మీ సన్నిధి ఉంచండి ప్రభు. దేవా గ్రామ ప్రజలందరి మీద లేకని ఒక కాంతి చూపండి ప్రభు. దేవా నీకు వందనాలు ప్రభు. వారి వ్యాపారాలు దీవించండి, వారి చేతి పనిని దీవించండి ప్రభు. దేవా మారి మనసు లేని వారికి మారి మనసు, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి అందరినీ సన్నిధిలో తెరపరచండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ మందిరాన్ని నూతనాత్మలతో నింపండి ప్రభు. దేవా నా తండ్రి నా తండ్రి నూతనాత్మలను మీరు తోడుకొని రండి ప్రభు. సంఘాన్ని అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి ప్రభు. దేవా నా తండ్రి ఇదిగో తల్లి గారికి కూడా అయా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించండి, దీవించండి, ఆశీర్వదించమని అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని దీనుడును అలుపుడును అయోధ్యుడైన నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.